ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇప్పుడే. నీ దగ్గర ఉన్న శాపగ్రస్త వస్తువు చాలా ప్రమాదకరమైంది. ఇదిగో ఇలాంటిది. నేనైతే ఇది నీకు ఇచ్చేసేవాడిని, కానీ మా సీనియర్ కి నచ్చేసిందని ఇచ్చేసాను. ప్రతి సంవత్సరం తెలియని కారణాల వల్ల దాదాపు 10,000 కంటే ఎక్కువ మంది చనిపోయే వాళ్ళు. శాపాల కారణంగా అదేలా? స్కూల్స్ ఇంకా హాస్పిటల్స్ లాంటి ప్లేసెస్ లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఏకమవుతూ ఉంటుంది. మనుషుల్లో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ కారణంగా ఇలాంటి శాపాలు పుట్టుకొస్తారు. ఒకవేళ అది రక్షణ కల్పిస్తుందంటే అది మంచి విషయమే కదా. ముందు నేను చెప్పేది పూర్తిగా కొన్ని సంవత్సరాల తర్వాత దాని సీల్ బలహీనపడుతుంది. నీకు దొరికిన వస్తువు ఏదైతే ఉందో అది ప్రత్యేకమైన గ్రేడ్కి చెందిన ప్రమాదకరమైన వస్తువు. నీకు కావాలంటే నువ్వు వెళ్ళి మా సీనియర్ అడుగు. ఇది ఖాళీగా ఉంది, ఇందులో వస్తువు ఏది? వాళ్ళిద్దరు ఈ రోజు రాత్రి దాని మీద ఉన్న కవర్ తీయాలనుకుంటున్నారు. అలా చేయడం తప్ప? వాళ్ళిద్దరు చావబోతున్నారు. ఇది తెలుసుకోవడం లేదెందుకు? ఇంత రాత్రి కూడా దొంగల ఈ పని చేయడం అంత అవసరమట. తెలుసుకోండి. ఒక మనిషి వేళ ఇది నిజమైందేనా? కానీ శాపగ్రస్త వస్తువు చాలా బలమైంది, చాలా ప్రాచీనమైనది కూడా. ఇప్పటికీ నాకు ఈ చేపల గురించి ఏం అర్థం కావటం లేదు. వాళ్ళు ఏ ఫ్లోర్ లో ఉంటారు? 4th ఫ్లోర్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను వెళ్ళి చూస్తాను, నువ్వు ఇక్కడ ఆగు. నేను వాళ్ళకి సహాయం చేయాలి. నువ్వు ఇక్కడే ఉండడం మంచిది. ఆ శాపానికి విముక్తి కలిగింది. దాని అంత చూడండి. సరే, నేనెందుకు భయపడుతున్నాను? అర్థమైంది. నేను చావు గురించి భయపడుతున్నాను. మా తాతయ్య చావుకి, అలాగే ఇప్పుడు ఎదురుగా ఉన్న చావుకి, రెండింటికి మధ్య తేడా ఏంటి? శాపగ్రస్త వస్తువుతో పాటు అమ్మాయిలు మింగేశారా? ఇక్కడికి ఎందుకు వచ్చావని నేను అడుగుతాం అనుకున్నాను, కానీ వచ్చి మంచి పని చేశావు. ఆ శాపాన్ని తింటున్నాయి కదా, అవేంటి? నువ్వు వాడిని చూడగలవా? సాధారణంగా అయితే అవి ఎవరికి కనిపించవు. అవునా? నీకు భయం వేయడం లేదా ఏంటి? నాకు తెలుసు, ఏదో ఒక రోజు మనం అందరం చావక తప్పదని. నాకు దీని గురించి పెద్దగా ఏం తెలీదు. ఇది అదే కదా? అవును, దాన్ని ఇంతవరకు ఎవరో తిన్నందుకు అదృష్టవంతులు. అది చాలా ప్రమాదకరమైనది, అది నాకు ఇచ్చేయి. సరే అయితే తీసుకో. పారిపో! దేవుడా, ఏం చేయాలో అర్థం కావట్లేదే. వాళ్ళని తీసుకొని కలిసి వెళ్ళిపోవాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు చచ్చిపోతావు. ఆయన తినే తింటారు, అంత టేస్టీగా ఉన్నాడా? అందరినీ కాపాడాలంటే ఇప్పుడు కేవలం ఒకటే మార్గం ఉంది. యూజీ వద్దు, అలా చేయకు. దీన్ని తింటే పిల్లలు చనిపోతాడు. కానీ వెలుగు యొక్క అసలైన మజా శరీరంలోనే ఉంటుందని. ఆ బలమైన శాపానికి ఒక శరీరం దొరికింది. జనాలు ఎక్కడున్నారు? ఆడవాళ్ళు ఎక్కడున్నారు? నరసంహారం జరుగుతుంది. అసలు నువ్వు నా శరీరాన్ని ఏం చేస్తున్నావు? నీకు నువ్వు ఎలా నడవగలుగుతున్నావు? ఎందుకంటే అది నా శరీరం కాదు. జుజుత్సు రూల్స్ ప్రకారం నేను నిన్ను అంతం చేస్తాను. అరే ఆగగాగు, నేను బానే ఉన్నాను. అర్థం కావట్లేదు, ఇప్పుడు యూజీ మాట్లాడుతున్నాడా లేకపోతే ఆ శాపగ్రస్త ఆత్మనా? అదో ఎందుకు ఇక్కడ ఏం చెప్తున్నావు? సాతురు వచ్చేసారా? ఎందుకీ అది నీకు దొరికిందా? సారీ, ఇందాక నేను దాన్ని మింగేశాను. అయ్య బాబోయ్, అది నీ శరీరంలో కలిసిపోయింది. సుకునాన్ని బయట తీసుకురాగలవా? అదే శాపగ్రస్త ఆత్మ. ఓ 10 సెకండ్ల కోసం తీసుకురా. నువ్వేం కంగారు పడుకో. ఇక్కడ అందరికన్నా బలవంతుడు ఏంటిది? ఎకోసియా నుంచి వచ్చిన ఒక స్వీట్ అనుకో. అది ఇది సెంటర్లో స్పెషల్. ఇక్కడ మనుషులు ప్రాణాలు పోతుంటే ఈ మహానుభావుడు స్వీట్లు కొట్టుకొచ్చున్నాడా? జాగ్రత్త! నా స్టూడెంట్ చూస్తున్నాడు, మరి నేను నా ప్రతాపం చూపించాల్సిందే. ఇప్పుడు చాలా వేగంగా ఉన్నాడు, కానీ నాకన్నా ఎక్కువ కాదు. మాత్రం ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటారు.
కానీ నన్ను ఎదిరించడం అంత తేలిక కాదు. నీ సమయం ఇంతటితో పూర్తయింది. అబ్బా మళ్ళీ నా నిజంగానే నువ్వు తనని కంట్రోల్ చేస్తున్నావు. కానీ తను చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు. బుర్ర మరి నువ్వు ఏం చేశాను? కేవలం స్పృహ తప్పేలా చేశాను. సరే కానీ నాకు విషయం చెప్పు. ఇప్పుడు మనం తనని ఏం చేద్దామంటావు? జుజుత్సు రూల్స్ ప్రకారం మనం వెంటనే అతన్ని చంపేయాలి. అంతేనటవా? అవును అంతే. దయచేసి అతనికి సహాయం చేయండి. నేను చేయకుండా ఉంటానా? నిన్ను చంపేస్తామన్నమాట. చూడు, నువ్వు చావడం అయితే ఖాయం. కాకపోతే ప్రస్తుతానికి వాయిదా వేశాను అంతే. ఏమన్నారు? ఉండు, నీకు ఇంకో రహస్యం కూడా చెప్తాను. నువ్వు ఏ శాపగ్రస్త వేలైతే తిన్నావో ఇది అచ్చం అలానే ఉంది. వీటిని నేను నాశనం చేయలేదు. ఈ వేళ్లలో చాలా శక్తి. ఈ మధ్యకాలంలో జుజుత్సు మెజిషియన్స్ కట్టిన గొడవలు వీటిని ఏజీ. మా సీనియర్స్ చాలా పెరిగిపోయి తెలుసా నీకు? వాళ్ళైతే నిన్ను వెంటనే చంపేమంటాడు. అలా చేస్తే సుకునాత్మని కంట్రోల్ చేసే శరీరం బహుశా మళ్ళీ పుట్టకపోవు. నువ్వు సుకునాత్మని మొత్తం మింగేశాక చంపడం బెటర్ కదా. ఒకటేమో నువ్వు ఎప్పుడే చావడం, ఇంకొకటి నువ్వు సుకున మిగతా లాగానే కనిపెట్టి వాటిని కూడా మొత్తం మింగేశాక చావడం. యోజీ, ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్స్ అయితే ఆయనకి బాగానే ఉందన్నారు. ఇదంతటికీ కారణం నేనే. నేను చెప్పబోయేది నువ్వు నమ్మమని నాకు తెలుసు. ఒక విచిత్రమైన మాన్స్టర్ నా మీద దాడి చేసి దాడి చేసింది మాన్స్టర్స్ కాదు, శాపగ్రస్త ఆత్మలు. ఆ వేలు చాలా బలమైన శాపగ్రస్త వస్తువు. వీటన్నింటిలో నీ తప్పేం లేదు. తప్పంతా నాది, కానీ అంతా సర్దుకుంటుంది. రేపు ఒకరు వస్తారు, తను ఎగిరి పెట్టి న్యాయం చేయగలరు. అర్జెంట్ పనిగా నేను కాస్త బయటకు వెళ్ళాలి. ఎవరు చనిపోయారు? మా తాతయ్య. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుందో చాలా బాధగా ఉంది. ఇలాంటి శాపాల కారణంగా మనుషులకు ఎప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుందా? ఇలాంటి విషయాలు మనుషులకు ఇబ్బంది కలగడం సర్వసాధారణం. ఒకవేళ మనకి ఎవరి శరీరం మీద మొక్కలు దొరికితే వాళ్ళు అదృష్టవంతులు. నువ్వు సుకునాన్ని ఎదుర్కోవాలంటే ఇలాంటి విచిత్రమైన దారుణాలు ఇంకా ఎన్నో చూడాల్సి ఉంటుంది. అందుకే ఏం చేయాలో నువ్వు బాగా ఆలోచించుకో. నువ్వు చాలా బలవంతుడు కాబట్టి అందరికీ సహాయం చేయి. సుకున్న శరీర భాగాలన్నీ అంతమైపోతే అప్పుడు జనాలు ఆ బాధ నుంచి బయటపడతారా? అవును, తప్పకుండా. మీ దగ్గర ఆ వేలు ఇంకా ఉందా? ఈసారి దీన్ని చూస్తుంటే నాకు చాలా అసహ్యం వేస్తుంది. నాకు అసహ్యంగా నవ్వుతుంది. ఇలాంటి ప్రతికూల మనిషిని 1000 సంవత్సరాలు ఎవరు చూసుంటారు? ఎవరికైనా నువ్వు ఖచ్చితంగా నిర్ణయించుకున్నావు అన్నమాట. నేను సుకునాన్ని ఆపి తీరాలి. నేను సుకునాన్ని అన్ని రెండు మింగేస్తాను. అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. ఇది కదా నాకు కావాల్సిందే. నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మనం ఎక్కడికైనా వెళ్తున్నామా? వస్తున్నారా భయ్? ఫేస్ డిజైన్ మారిపోతే మస్తుగా ఉన్నారా? మనం టోక్యో మెట్రోపాలిటన్ వెళ్తున్నాము. జుజుత్సు టెక్నికల్ హై స్కూల్. మనం కొండలో చాలా లోపలికి వెళ్తున్నాం. ఖచ్చితంగా ఇది టోక్యోనే కదా? జుజుత్సు మ్యాజిక్ నేర్పించే స్కూల్స్ ప్రపంచంలో కేవలం 2 ఉన్నాయి. చాలా మంది జుజుత్సు మెజిషియన్స్ చదువు అయిపోయాక దీన్ని బేస్ లో వాడతారు. అదంతా వదిలే. కాసేపట్లో ప్రిన్సిపల్ నేను ఇంటర్వ్యూ చేస్తాను. నువ్వు ఏమైనా తప్పు చేసావనుకో నీకు అడ్మిషన్ కూడా ఇవ్వరు. నాతో పెట్టిన వాళ్ళని చంపేస్తారా? ఎవరి స్థానమైన వాళ్ళ బలాన్ని చూసి నిర్ధారించాలి. అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ శరీరం అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి శరీరాన్ని వసపరుచుకున్నాక అందరికన్నా ముందు నేను నిన్నే చంపుతాను. అంటే తను అంత ప్రసిద్ధి పొందిన అతనికి 4 చేతులు 2 తలలు ఉండేవి. అప్పుడు జుజుత్సులకి బంగారు శకం. అప్పుడు తనకి సుకునాన్ని పేరు పెట్టారు. మేము తన సమాధులు కూడా నాశనం చేయలేకపోయాం. ఎక్కువ వాళ్ళు ఎవరికి ఉంది? మీ కాలేక తనక? సుకునాన్ని తన శక్తులు తిరుగుతాయంటే అంటే మీరు ఓడిపోతారా? అలా ఎప్పటికీ జరగదు. నువ్వు లేట్గా వచ్చావు సాటూరు. ఆలస్యంగా వచ్చినందుకు నేను నిన్నేమనలేను. ఈ ముసలోడు బొమ్మలు తయారు చేస్తున్నాడేంటి? ఎలాగో మీరు 8 నిమిషాల నుండి బొమ్మలు తయారు చేస్తున్నారు కదా. ఎప్పుడు వస్తే ఇది చెప్పండి. యూజీ ఇతాదోరి. నాకు జెనిఫర్ లారెన్స్ లాంటి అమ్మాయిలంటే ఇష్టం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? జుజుత్సు నేర్చుకోవడానికి. నా నేర్చుకున్న తర్వాత ఏం చేస్తావు? సుకునాన్ని అన్ని రెండునే వెతికి పట్టుకుంటాను. నేను కేవలం మనుషుల ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాను. నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఓ నాయనో, ఇది 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 నిజంగానే బొమ్మ. నువ్వు సరైన సమాధానం చెప్పేంత వరకు నేను దాడి చేస్తూనే ఉంటాను. ఇది నా ఫ్యామిలీ మెంబర్ కోరిన చివరి కోరిక. ఒక జుజుత్సు మెజిషియన్ పదే చావుతో పోరాడతాడు. అది చాలా దారుణమైన పని. ఎవరో చెప్పారని ఇదంతా చేయగలవా? కాబట్టి పిచ్చి పిచ్చిగా వాగడం ఆపు. నేను అంటే నిజం చెప్పాలంటే మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు సార్. చావు ఎదురుగా ఉన్నప్పుడు ఎవరేం ఆలోచిస్తారో అన్నది తెలుసుకోవడం అంత సులభం. నువ్వు ఇలాంటి ఆలోచన ధోరణితో ఉంటే పోను మీ తాతయ్యనే తప్పుగా అనుకుంటా. నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు మా జుజుత్సు టెక్లో ఎందుకు చదువుకోవాలనుకుంటున్నావు? ఒకవేళ నేను ఈ చేతిలో నుంచి చాలా తప్పించుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా ఎవరు సుకున కారణంగా చనిపోతారో అని నాకు అప్పుడు బాధగా ఉంటుంది. అప్పుడు నేను ఇలా సంజేసి చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. చనిపోయే ముందు నాకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ నేను నా నిర్ణయం గురించి ఆలోచించి బాధపడదలుచుకోలేదు. నువ్వు పాస్ అయ్యావు యూజీ. జుజుత్సు టెక్కి నీకు స్వాగతం. సారీ, నేను తన మ్యాజిక్ ఆపేయడం మర్చిపోయాను.
ప్రస్తుతం వాడు త్వరలోనే వాళ్ళని నీకు పరిచయం చేస్తాను. నేను పుష్కర్ వెళ్ళి సుఖంగా మిగతా వెళ్ళి తీసుకొస్తాను. నేను కూడా వస్తాను. సుఖ కూడా తనతో పాటు దెబ్బ తినాల్సి ఉంటుంది. అవునే అంటే మీరు నన్ను పరీక్షిస్తున్నారా ఏంటి? ఈ లోపల ఉన్న సుకున తన శక్తులన్నింటినీ తిరిగి పొందడం కోసం ఆ వేళ్ళు ఎక్కడ ఉన్నాయో మనకు చెప్తాను. నేను నిన్ను తీసుకెళ్ళకపోతే మా పని జరగదు. నువ్వు ఇక్కడ ఉంటావా? ఓ, ఖుషి గారు ఒక సాగుతుంది కదా, కలిసి ఉంటేనే కలుసుకోవాలి. తెలుగు ఎంత నీట్ గా ఉందో. చెప్పాను కదా వీళ్ళు ఎక్కువ సంపాదించాలి నా వల్ల కాదు. బయటకు వెళ్ళి ఫాస్ట్ ఫారెస్ట్ తీసుకొస్తా. దాసరిని సాయంత్రం టోపీ చెప్పుకుంటాను.